మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకో తెలుసా? పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఒక స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై గాయపడ్డాడు. మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకు సింగపూర్లో ఎందుకున్నాడు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకో చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ 1997లో తొలి వివాహం నందినితో జరిగింది. 2 ఏళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. అలా 2008లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఎలాంటి సంతానం లేదు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్తో చాలా సంవత్సరాల పాటు కలిసి సహజీవనం చేశారు. 2009లో రేణు దేశాయ్ పవన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం, అఖీరా, ఆ తర్వాత ఏడాదికి ఆద్య జన్మించింది. అయితే 2012లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయారు. రేణు దేశాయ్తో విడాకుల అనంతరం రష్యాకు చెందిన నటి అన్నా లెజోనోవాతో 2013లో పెళ్లి జరిగింది. వీరికి 2 సంతానం. కూతురు పేరు పోలేనా అంజనా పవనోవిచ్ తో పాటు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. తాజాగా గాయపడ్డ మార్క్ శంకర్ అన్నా లెజోనోవా పవన్ కొడుకు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 3వ భార్య అన్నా లెజోనోవా సింగపూర్ లో చదువుకుంటుంది. కుమారుడు మార్క్ శంకర్ కూడా అక్కడే చదువుకుంటున్నాడు. మార్క్ శంకర్ కి గండం తప్పి కోలుకుంటున్నాడనే విషయం అందరిలో సంతోషం వ్యక్తం అవుతున్నది.